జై శ్రీ గణేష, జై బోలో ఖైరతాబాద్ గణేష్ మహారాజ్కి. నేను ఇప్పుడు మన ఖైరతాబాద్ మహా గణేషుని దగ్గర 18వ తారీఖు ఈవినింగ్ 6:30కి అలా ఉన్నానండి. అప్డేట్స్ ఇవ్వాలి, నిన్న 2 రోజుల నుంచి ఇవ్వట్లేదు, అందుకే ఈరోజు వచ్చానమాట ఈవినింగ్ టైంలో. 2 డేస్ నుంచి ధూల్పేట్ గణేష్ ఆగమన్స్ ఉన్నాయండి. బాలాపూర్ గణేషులు వెళ్తున్నాయి అనమాట ఇతర రాష్ట్రాలకి. మెయిన్ పెద్ద పెద్ద బెంగళూరు సిటీకి అలా తీసుకెళ్తున్నారు, చెన్నైకి అలా తీసుకెళ్తున్నారు అనమాట. అవి అప్డేట్స్ ఇద్దామని చెప్పేసి నాకు కుదరలేదు. అందుకని ఇంకా డైలీ ఇంకా మన ఖైరతాబాద్ గణేష్ అయితే మిస్ అవ్వం అనమాట. మన ఛానల్లో చూడాలనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కంటిన్యూ వాచ్ ద వీడియో. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ మండపం దగ్గర శ్రీనివాస కళ్యాణం అనేది 3 విగ్రహాలు రెడీ అవుతున్నాయని మీ అందరూ తెలుసు కదా. అక్కడైతే మాత్రం వర్క్ కొంచెం ఫాస్ట్గానే అప్డేట్ అవుతుందండి. శ్రీనివాస కళ్యాణం యొక్క మండపం అన్నమాట. మధ్యలో సముద్రుడు, లక్ష్మీదేవి, విష్ణుమూర్తి ఉంటారు కదా. ఆ కళ్యాణ ఘట్టం యొక్క అప్డేట్స్ అనేవి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడైతే పంచ అమ్మవారికి ఏమో చీర, అయ్యవారికి ఏమో పంచ కట్టారండి. ఇక్కడ ఆభరణాలు కూడా రెడీ చేస్తున్నారు. చూడండి, కింద అక్కడ అదే బట్టలు అంటే క్లాత్స్ తయారు చేసి అక్కడ ఆభరణాలు అండ్ వాళ్ళకి వచ్చి పంచ చీరల్లాగా కడతారన్నమాట. సో అక్కడ తయారు చేసుకొని ఇక్కడ వాళ్ళు అప్డేట్ చేస్తుంటారన్నమాట. సో ఇక్కడ మిడిల్లో మన గణేశుడు ఎలా ఉన్నాడు ఏంటనేది చూద్దాము. ఇటు పక్క వెనక కొండ భాగం అనేది పెరిగింది కొంచెం. సో ఇక్కడ ముందు అనేది కొంచెం ఈరోజు పీజేఆర్కి దండ వేశారు. ముందు పాటలో కొంచెం పసుపు కుంకుమ జల్లారండి. అంటే ఇంకా వర్క్ స్టార్ట్ అవుతున్నట్టుంది రేపటి నుంచి. ఇక్కడ మన రాజ్ కుమార్ అన్న దగ్గర, రాజ్ కుమార్ సార్ దగ్గర వేరే న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఒక వీడియో తీసుకొని ఇంటర్వ్యూ తీసుకొని వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు అనమాట. ఎందుకంటే మన రాజ్ కుమార్ సార్ ఫేమస్ కదా మన ఖైరతాబాద్ గణేష్కి. సో అందుకే వచ్చిన వాళ్ళందరూ ఆయనతో సెల్ఫీస్ కూడా దిగుతున్నారనమాట చాలామంది. ఎందుకంటే ఖైరతాబాద్ గణేష్ ఎంత ఫేమస్, ఆయన కూడా అంత ఫేమస్ అయ్యారు. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మన మెయిన్ గణేశుడు ఉన్నాడు కదా, ఆయన పాదాల దగ్గర ఇట్లా వర్క్ అనేది చేస్తున్నారు వీళ్ళు. అంతేకాదు ఇటుపక్క కూడా కొండపాటి పెంచారు. ఇక్కడ మధ్యలో మనకి వచ్చేసి రాహుకేతువులు ఉన్నారు కదా, అక్కడ వచ్చేసి పాదాలకి వాళ్ళు మట్టి వర్క్ అనేది 3 కోటెడ్ లేయర్ వేస్తున్నారు అన్నమాట. చూడండి, అక్కడ నేను చూపిస్తాను కొంచెం దగ్గర నుంచి మీకు. ఇక్కడ చూడండి, వెనకాల కూడా కొండపాటు కొంచెం పెరిగింది. సో వీళ్ళైతే మాత్రం వర్క్ ఎక్కడ ఆపట్లేదండి, ఎందుకంటే ఇంకా మన ఫెస్టివల్ 20 డేస్ కూడా లేదు. సో చూడండి, మట్టి లేయర్ అనేది చాలా ఫినిషింగ్ నీట్గా, కొంచెం మెత్తగా, అంటే చూడటానికి మెత్తగా కనిపించాలి కదా, అందుకని నీట్గా వేస్తున్నారనమాట వాళ్ళు. సో నిజంగా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారండి మన ఖైరతాబాద్ గణేశుని దగ్గర. చూడండి, ఇక్కడ చూడండి పంచ కట్టారు. ఇక్కడైతే ఈ విగ్రహానికి మధ్యలో మెడలో మాల కూడా వేశారు శివుడికి. ఇది శివ కళ్యాణం అన్నమాట. ఇది పక్క రైట్ సైడ్ మండపం చూస్తున్నాం ఇప్పుడు మనము. శివుడు, పార్వతీదేవి, మధ్యలో దేవుడు ఎవరనేది నాకు ఎగ్జాక్ట్గా తెలియట్లేదు. అంటే నేను చూసిన దాని ప్రకారం అంటే వాళ్ళు ఏంటంటే శివపార్వతుల కళ్యాణం అని పెట్టారు, కానీ దేవుడు అనేది చేయలేదు వాళ్ళు. అంటే మనకి ఎక్స్ప్లోర్ చేయలేదు. సో నేను కనుక్కొని రేపు మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఎవరికైనా తెలిస్తే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మెయిన్ అయితే శివపార్వతులు అనమాట. శివపార్వతుల కళ్యాణం అని అంటారు, ఘట్టం అంటారు అనమాట అటు సైడు. ఇటు పక్క లక్ష్మీ పార్వతులు, అదే విష్ణు లక్ష్మీలు ఎట్లా, ఇటు శివపార్వతులు అట్లా అనమాట. సో ఇటు పక్క తెలుసు కదా మీకు, రాహుకేతువులు ఒక సైడ్ వస్తారు, బాలరాముడు ఒక సైడ్ వస్తారు. సో ఇవన్నీ కూడా విగ్రహాలు కంప్లీట్ చేసుకొని వర్క్ అంతా ఫినిష్ అవ్వడానికి ఇంకా 20 డేస్ మాత్రమే ఉంది. చూడండి, ఆయనతో అందరూ సెల్ఫీలు దిగుతున్నారు. పెద్ద పెద్ద యూట్యూబర్స్ అండ్ పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నారు. మనకు ఖైరతాబాద్ గణేశుని దగ్గర యూట్యూబర్స్ పెద్ద ఛానల్స్ కాదండి, అన్నిటికంటే జనాలు వస్తున్నారు వేరే ఇతర దేశాల నుంచి కాదు, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు. అండ్ వచ్చేసి మన హైదరాబాద్లోనే వేరే విలేజెస్ నుంచి కూడా వచ్చి చూసిపోతున్నారు. చూడండి, మన బుజ్జి వెలక ఎప్పుడెప్పుడు మన గణనాథుడు రెడీ అవుతాడా, ఆయనకి ఉండ్రాలు పెడితే ఎప్పుడు తిందామా అని రెడీగా ఉంది బుజ్జి వెలక. చూడండి, ఆయనకి ఎప్పుడు పూజలు అవుతాయో వీళ్ళకి ఎంత సంతోషం కలుగుతుందో. చూడండి, మన బాలరాముడు కూడా భారీ విగ్రహం, అక్కడ చూడలేని వాళ్ళు ఇక్కడ దర్శించుకోవచ్చు అన్నమాట, అయోధ్య పోయి దర్శించుకోలేని వాళ్ళు. సో చూడండి, పాదాల దగ్గర వర్క్ అయితే కూడా బాగా నడుస్తుందండి. పైన నడుస్తుంది, కింద కూడా నడుస్తుంది అనమాట. సో చూడండి, పెయింటింగ్ కాదు, మట్టి వర్క్ అనేది కొంచెం నీట్గా ఫినిష్ చేసుకుంటున్నారు పాదాలకి ఇక్కడ. చూడండి, ఇది రాహుకేతువుల దగ్గర అనమాట. ఇప్పుడు వీళ్ళు వేసేది మట్టి కోటింగ్ అనమాట. ఇది చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుందండి. జనాలు కూడా ఫాస్ట్గానే వచ్చేస్తున్నారు డైలీ.
టుడే సండే కావటం వల్ల పబ్లిక్ ఫుల్ రష్ ఉంది ఇక్కడ, తీయలేకపోయామన్నమాట. చాలా టఫ్ అవుతుంది ముందు ముందు మా జాబు, మా యూట్యూబర్స్ జాబ్ అనేది. ఎందుకంటే జనాలు పెరిగే కొంది ట్రాఫిక్ జామ్ అయింది, ట్రాఫిక్ క్లియర్ చేయలేక పాపం అక్కడ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, సెక్యూరిటీ గార్డ్స్ కూడా. ఇంకా ముందు ముందు ఇంకెలా ఉంటుందో చూడాలి, ఇంకా మీరే చూడాలి ఇంకా మన ఛానల్లో. సో చూడండి, మన స్వామివారికి ముఖం భాగం నుంచి చూపిస్తున్నాను. సో లైటింగ్ వేశారన్నమాట. తలలు అనేవి శేషనాగులు అనేవి వర్క్ నడుస్తుంది పైన. సో ఇటుపక్క తలలకి ఇటుపక్క తలలకు కూడా వర్క్ నడుస్తుంది. మీకు ఇవి క్లియర్ పిక్చర్ కావాలంటే మన రాజ్ కుమార్ అన్న ఛానల్ ఉంది. మన రాజ్ కుమార్ అన్న ఛానల్లో వాళ్ళు క్లియర్గా పైకి ఎక్కి మరీ చూపించారు. ఒకసారి ఆయన ఛానల్ కూడా రాజ్ కుమార్ అఫీషియల్ అని ఉంటుంది, సారీ ఖైరతాబాద్ అఫీషియల్ అని ఉంటుంది ఛానల్ పేరు. ఒకసారి ఆ ఛానల్ కూడా విజిట్ అవ్వచ్చు మీరు. సో ఖైరతాబాద్ గణేష్ అఫీషియల్ ఏంటంటే వాళ్ళ ఓన్ ఛానల్ కాబట్టి వాళ్ళు ఇంకా క్లియర్గా చూపిస్తారనమాట. సో మనలాంటి యూట్యూబర్స్కి ఆ ఛాన్స్ దొరకదు. ఎందుకంటే మనలాగా చాలామంది వస్తారు కదా, అంతమందికి అవకాశం ఇస్తూ కూర్చుంటే వాళ్ళ పనులు ఆగిపోతాయి అనమాట. సో అందుకే వాళ్ళ ఛానల్లో ఒకసారి విజిట్ అయ్యి చూడవచ్చు మీరు. సో చూడండి ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్లో మన గణేషులు కూడా వస్తూ ఉంటాయి. అన్నీ ధూళిపేట గణేషులు, ఫేమస్ గణేషులు ఎక్కడ ఉంటాయో అవన్నీ చూపిస్తుంది అనమాట. అంతేకాదు 1 feet నుంచి అప్ టు 20 feet వరకు గణేషులు అన్నీ మన ఛానల్లో ఉంటాయి. సో 1 by 1 వస్తూనే ఉంటాయండి ఇంకా ముందు. సో అవన్నీ చూడాలనుకుంటే మీరు ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్కి ఒక లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండాలి. ఎందుకంటే ఇలాంటి గణేష్ కంటెంట్ ఎవరు అమ్మాయిలు చేయరు యాక్చువల్గా, నాకు తెలిసినంతవరకు. ఎవరైనా తెలిస్తే మీకు చెప్పండి, నాకైతే తెలిసిన వాళ్ళంతవరకు ఎవరు లేరు. అబ్బాయిలే చేస్తూ ఉంటారు, కానీ నేను యాజ్ ఏ ఒక ఉమెన్గా నేను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను ఈ గణేష్ కంటెంట్ గురించి. బికాస్ నాకు చిన్నప్పటి నుంచి గణేష్ అంటే ఇష్టం అనమాట. గణేష్ ఫెస్టివల్ అంటే చాలా చాలా ఇష్టము. ఎక్స్క్లూజివ్లీ మన బొజ్జగణపతి అంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో ఎక్స్క్లూజివ్ నాకు చాలా ఫేవరెట్ ఫెస్టివల్ అనమాట. అందుకే నేను ఈ కంటెంట్ ఎంచుకోవడం జరిగింది. సో నాకు వ్యూస్ వస్తున్నా రాకపోతే తర్వాత మ్యాటర్ అనమాట, అది నాకు నథింగ్. అది కాకపోతే నాకు గణేష్ని యొక్క అప్డేట్స్ ఇస్తున్నాను చూడు, ఆ ఆనందం ముందు ఇదంతా వేస్ట్ అనిపిస్తుంది. కానీ మన ప్రయత్నం మనం చేసుకుంటూ పోతే రావాల్సినప్పుడు అదే వస్తుందని నమ్మే దాంట్లో నేను మొదటిదాన్ని. మన ప్రయత్నం మనం శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏమన్నారంటే, మన ప్రయత్నం మనం చేసుకుంటూ పోవాలి, ఫలితం గురించి ఆశించవద్దు అన్నారు. నేను కూడా అదే చేస్తున్నానండి, నా ప్రయత్నం నేను చేసుకుంటూ పోతున్నాను. ఫలితం రావాల్సినప్పుడు అదే వస్తుంది. ఎందుకు దాని గురించి అంత చింతపడటం, చెప్పడం ఉన్నది ఒకటే జిందగీ. దాని గురించి ఎందుకంటే ఇలా దైవ కార్యక్రమాల్లో హ్యాపీగా పాల్గొని ప్రతి ఒక్కరు సంతోషంగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.